హలో అందరికీ, ఎట్లున్నారు? మేమైతే మంచిగా ఉన్నాం, మీరైతే మంచిగా ఉన్నారని నేను అనుకుంటున్నా. అయితే నేను ఒక ముచ్చట చెప్దామని ఈరోజు వచ్చిన. ఏందా ముచ్చట, దాని గురించి డీటెయిల్గా చెప్తా. ఏంది ఇవన్నీ నా బోళ్ళు, ఈ బోళ్ళ ముచ్చట చెప్తానే వచ్చిన. బోళ్ళు అంటే ఏమనుకోకుండ్రి, వంట సామాన్లు, మేము బోళ్ళు అనే అంటాం. అయితే ఫస్ట్ ఏంటంటే ఇగో గిసంటి ఉంటాయి కదా గిన్నెలు మీ ఇంట్లో, ఇగో ఇట్లా సగం పెయింట్ పోయి ఇట్లాంటి ఉన్నాయి వాడద్దు. ఎందుకంటే ఆల్రెడీ ఇది ఇట్లా పోయింది కదా, రోజు కొంచెం కూర వండుతుంటే మిగతా కొంచెం పోతూ అలా కలిసిపోతుంది. అదంతా మనం రోజు తింటాం, అది కడుపులో పోతుంది, అది పాయిజన్ కన్నా డేంజర్. సో ఇట్లాంటివి వాడద్దు. ఇక నెక్స్ట్ ఏంటంటే అల్యూమినియం గిన్నె. ఈ గిన్నె చూడండి మంచిగా తలతలా పెడుతుంది, మంచిగా ఉంది, దీనిలో ఇంటే ఏమవుతుందని నేను కూడా గట్లనే అనుకున్నా. సో ఒకళ్ళు చెప్పిర్రు, ఒక టెస్ట్ చేద్దాం మనం ఇప్పుడు. ఫస్ట్ గిట్ల ఒక టిష్యూ తీసుకోవాలి. ఈ గిన్నె అయితే తెల్ల ఉంది యూతురుగా. ఫస్ట్ ఈ టిష్యూని కొంచెం తడుపుదాం. ఏ గిన్నె తెల్ల ఉంది గిన్నె మరి ఎట్లా అని అనుకుంటారు. చూడని తడిపిన దీన్ని మంచిగా ఇట్లా తుడుస్తున్నా. అయ్యో నల్లగా కనిపిస్తుందా మీకు? అదే డౌట్, కానీ అట్లనే వేడి చేసినప్పుడు కానీ కర్రీస్ చేసేటప్పుడు ఆయిల్ పోసేటప్పుడు ఇట్లా అంతా బ్లాక్నెస్ వస్తుంది. సో అందుకే అల్యూమినియం గిన్నెలు కూడా వాడద్దు. అందుకోసమే నేను అల్యూమినియం గిన్నెలు ఇట్లాంటి నాన్ స్టిక్ అన్ని పక్కన పెట్టేసి స్టెయిన్లెస్ కుక్వేర్ సెట్ తీసుకున్నా. ఇది నేను మీకు చూపిస్తాను నేను ఏం తీసుకున్నా అని. అట్లా అని చెప్పి బాగా సామాన్ కొనలేదు, బడ్జెట్ ప్రాబ్లం. అందుకే తక్కువలా మంచిగా 3 వస్తువులు తీసుకున్నా. ఒకటేమో కుక్కర్. కుక్కర్ ఎందుకోసం అంటే అన్నిటికి యూజ్ అవుతుంది కదా. కుక్కర్ చాలా ఇంపార్టెంట్ వస్తువు మనకి కిచెన్. ఒక కుక్కర్, ఒకటి ఒకటి మామూలుగా రైస్ పెట్టుకోవడానికైనా దేనికైనా యూజ్ అవుతుందని ఒకటి పెద్ద బౌల్ తీసుకున్నా. సో అయితే నార్మల్ స్టీల్ అన్నిటికీ అందరు ఎట్లా భయపడతారు, అరే వీటిలల్లా మాడిపోతుంది కావచ్చు, అడుగు మందం ఉండదు నార్మల్ స్టీల్కి. సో అందుకే వీటిని మీరు ఒకసారి చూస్తే ఇట్లా అడుగు చూడండి ఎంత మందం ఉన్నదో. ఇవి ట్రైప్లే అంటారు అన్నమాట. సో వీటికి 3 లేయర్లు ఉంటాయి. వీటికి మళ్ళీ అడుగు ఒకటే కాదు, ఈ సైడ్కి కూడా మందం ఉంటుంది. కూర అసలు మాడిపోదు, మస్తు వెయిట్ ఉంటుంది, బరువు మాత్రం గట్టిగా ఉంది. తోమేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. చూడండి ఫుల్ బరువు ఉన్నది, అసలు చేతిలో కూడా మోస్తందుకు కష్టంగా ఉంది. అయినా సరే హెల్త్కి మంచిది కదా, ఇలానే వాడాలని చెప్పేసి ఇలా 3 లేయర్లు ఉంటాయి. అడుగు అట్లనే ఉంటుంది, సైడ్లకు కూడా అట్లనే ఉంటుంది. సో ఇక్కడే మాడకుండా అని కాదు, ఇటు కూడా ఏం అసలు మాడదు, మంచిగా ఉంటుంది. 3 అట్లాంటివి అన్నమాట. నేను 3 బౌల్స్ తీసుకున్నా. ఇది చూడండి మీకు అర్థమవుతుంది ఇట్లా బాటమ్ చూస్తే. ఇంతటితో నా బోళ్ళ ముచ్చట అయితే అయిపోయింది. సో ఇంకా మంచి వీడియోలతో నేను మీ ముందుకు రావాలంటే మీరు మాత్రం నాకు సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయాలంటే ఏం లేదు, లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి, బెల్ ఐకాన్ మాత్రం ఖచ్చితంగా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.